ఈరోజు డే 4లో కొన్ని వాక్యాలు నేర్చుకుందాము. మొదటిది, టాక్ టు మీ, నాతో మాట్లాడండి. టాక్ టు హర్, ఆమెతో మాట్లాడండి. టాక్ టు దెమ్, వాళ్ళతో మాట్లాడండి. నెంబర్ 2, లెట్ మీ టేక్ ఏ డెసిషన్ ఇన్ దిస్ రిగార్డ్. ఈ విషయంలో ఒక నిర్ణయానికి తీసుకోనివ్వండి నన్ను. అంటే లెట్ అంటే ఎలవ్, లెట్ అంటే ఎలవ్ చేయండి. లెట్ మీ టేక్ ఏ డెసిషన్ ఇన్ దిస్ రిగార్డ్, ఈ విషయంలో నన్ను ఒక నిర్ణయాన్ని తీసుకోనివ్వండి అని చెప్పడం లెట్ మీ టేక్ ఏ డెసిషన్ ఇన్ దిస్ రిగార్డ్. నెంబర్ 3, నో మోర్ వెయిటింగ్, ఇక వెయిట్ చేయవలసిన అవసరం లేదు అని చెప్పడానికి నో మోర్ వెయిటింగ్ అని చెబుతాము. నెంబర్ 4, డోంట్ బ్లేమ్ ఎనీవన్, ఎవరిని నిందించకండి. డోంట్ బ్లేమ్ ఎనీవన్, ఎవరిని నిందించకండి. నెంబర్ 5, కమ్ ఫార్వర్డ్ విత్ యువర్ ఒపీనియన్, మీ అభిప్రాయంతో ముందుకు రండి. కమ్ ఫార్వర్డ్ అంటే ముందుకు రావడం. మనం వాలంటీర్లీ అనే పదం వాడుతూ ఉంటాం. అంటే స్వచ్ఛందంగా, ఎవరు బలవంతం చేయకుండా వాళ్ళంతా వాళ్ళు వస్తే దాన్ని వాలంటీర్ అంటారు. వాలంటీర్లీ అంటే ఎవరు వాళ్ళని ఫోర్స్ చేయలేదు, వాళ్ళంతా వాళ్ళే వచ్చారు. హీ కేమ్ ఫార్వర్డ్ వాలంటీర్లీ, అతనంతా తానే ముందుకు వచ్చాడు. అలాగే కమ్ ఫార్వర్డ్ విత్ యువర్ ఒపీనియన్, మీ అభిప్రాయంతో ముందుకు రండి అని చెప్పడానికి మనం ఈ వాక్యాన్ని వాడతాము. నెక్స్ట్ 6th one, హోల్డ్ దిస్ బుక్ ఫర్మ్లీ. హోల్డ్ దిస్ బుక్ ఫర్మ్లీ, ఫర్మ్లీ అంటే స్థిరంగా, గట్టిగా పట్టుకోండి. హోల్డ్ అంటే పట్టుకోండి. హోల్డ్ దిస్ బుక్ ఫర్మ్లీ, ఈ బుక్ని గట్టిగా పట్టుకోండి అని చెప్పడం. నెంబర్ 7, దిస్ ఈజ్ ఏ రైట్ ప్లాట్ఫామ్, ఇది ఒక మంచి అవకాశము, ఒక మంచి వేదిక అని చెప్పడానికి మనం దిస్ ఈజ్ ఏ రైట్ ప్లాట్ఫామ్ అని వాడతాం. డోంట్ పోక్ యువర్ నోస్ ఇన్ టు హర్ ఫ్యామిలీ ఇష్యూస్, ఇది ఒక ఇడియోమేటిక్ ఎక్స్ప్రెషను. అంటే తలదూర్చకండి అంటాం కదా మనం. అలాగే డోంట్ పోక్ యువర్ నోస్ ఇన్ టు హర్ ఫ్యామిలీ ఇష్యూస్, ఆమె కుటుంబ విషయాలు మీరు కలగజేసుకోకండి అని చెప్పడానికి డోంట్ పోక్ యువర్ నోస్ ఇన్ టు హర్ ఫ్యామిలీ ఇష్యూస్ అంటాం. డోంట్ పోక్ యువర్ నోస్ ఇన్ టు మై ఇష్యూస్, తలదూర్చడాన్ని డోంట్ పోక్ యువర్ నోస్ అంటాము. 9th one, హ్యావ్ ఫెయిత్ ఇన్ మీ, నా మీద నమ్మకం ఉంచండి, నా మీద ట్రస్ట్ ఉంచండి అని చెప్పడానికి హ్యావ్ ఫెయిత్ ఇన్ మీ అని అంటాము. 10th one, లాస్ట్ వన్, బిలీవ్ మీ, నన్ను నమ్మండి. బిలీవ్ మీ ఆర్ ట్రస్ట్ మీ, నన్ను నమ్మండి అని చెప్పి చెబుతాం.